వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ శ్రీకాంత్ గారు. సార్ నమస్తే. నమస్తే లక్ష్మణ్. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఏంటి హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో అసలు ఏం జరుగుతుంది? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మార్కెట్ అంత స్తబ్దతగా ఉన్నది అంటున్నారు. ఎందుకంటే గత 4-5 నెలల నుంచి మనం తీసుకున్నామంటే మార్కెట్ ఏ విధంగా ఉందో, ఎలక్షన్ ముందు డల్గా ఉండటం కామన్. సో గవర్నమెంట్ వచ్చింది, గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా మార్కెట్ అట్లానే స్టేబుల్గా ఉండిపోయింది అంటున్నారు. అసలు ఏం జరుగుతుందండి, మీరు ఏం చెప్తారు? ఒకటండి, మీకు 10 సంవత్సరాల తర్వాత ఇక్కడ గవర్నమెంట్ అనేది మారటం జరిగింది. సో అంటే గత ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే కొన్ని నిర్ణయాలు తీసుకుందో, అది మెట్రోకి సంబంధించి కానివ్వండి, ఫార్మాసిటీ కానివ్వండి, ఇలా కొన్నిటికి సంబంధించి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏంటంటే వాటిని ఎంతవరకు అది ప్రజలకు ఉపయోగం, అంటే వీళ్ళు ప్రపోజ్ చేసిన మెట్రోనే ఉంది. సో ఈ రూట్లో మనకి ఎంతవరకు అంటే ఆ ప్రజలకు ఎంతవరకు అది ఉపయోగపడుతుంది, ఆక్యుపెన్సీ ఎంత ఉండొచ్చు, అసలు ఈ రూట్లో ఇది అవసరం ఉందా లేదా అని వాటి మీద రీసర్వేలు చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా సామాన్యులు, అంటే జనరల్గా మెట్రో యూజ్ చేసుకునేది సామాన్యులు, మిడిల్ క్లాస్ వాళ్ళే కదండి. సో వాటిని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు ఏంటంటే కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది మెట్రో రూట్లో. ఉదాహరణకి రాయదుర్గం నుంచి ఇప్పుడు ఎయిర్పోర్ట్ మెట్రో ఏదైతే అనుకున్నారో దాన్ని పూర్తి స్థాయిలో ఆపేయడం జరిగింది. సో కొత్త రూట్లు అనేది ప్రపోజ్ చేశారు. సో దానివల్ల ఏంటంటే కొంత డెఫినెట్గా మన ఎంత కాదనుకున్నా కూడా కొంత మాత్రం రియల్ ఎస్టేట్ ప్రభావం ఉంటుంది. అలాగే ఇప్పుడు ఫార్మాసిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా కొంత రియల్ ఎస్టేట్ రంగం మీద ప్రతికూల ఫలితాలు చూపిస్తున్నాయి. ఇక జనరల్గా ఏంటంటే ఏ రాష్ట్రంలో అయినా సరే ఎన్నికలప్పుడు ఏమవుతుందంటే ఎన్నికలకి ముందు ఒక 3 నెలలు, ఎన్నికల తర్వాత ఒక 2 నెలలు మార్కెట్ అనేది స్తబ్దతగా ఉంటుంది. ఎందుకంటే ఎన్నికల టైంలో ఈ ఫండ్స్ అనేది ఒక చోట నుంచి ఇంకో చోటకి మూవ్ చేయాలన్నా, అలాగే కొత్త పెట్టుబడులు పెట్టాలన్నా ప్రజలు ఆలోచిస్తారు. అంటే నెక్స్ట్ గవర్నమెంట్ ఏం జరిగిద్దో. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారు మనకి ఎలక్షన్ ముందు వెళ్ళడానికి ఒక 2 నెలల ముందు ఎన్నో ప్రాజెక్టులు అనౌన్స్ చేశారు. అది మెట్రోకి సంబంధించి కానివ్వండి, మన రీజనల్ రింగ్ రోడ్డుకి సంబంధించి కానివ్వండి, ఇంటర్నల్ రోడ్ కనెక్షన్స్ కానివ్వండి, అండర్ పాసులు కానివ్వండి, ఫ్లైఓవర్లు కానివ్వండి, ఎన్నో రకాలుగా అనౌన్స్ చేశారు. మరి ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చారు. సో రావటమే వాళ్ళు అనౌన్స్ చేసి, వాళ్ళు ప్రపోజ్ చేసి, ఆఖరికి టెండర్ల దశలో ఉన్నటువంటి మెట్రోకి సంబంధించిన రూట్ మ్యాపులు కానివ్వండి, ఇవన్నీ కూడా మార్పులు చేయడం జరిగింది. సో అందువల్ల ఏంటంటే గవర్నమెంట్ మారినప్పుడు ప్రజల్లో కానివ్వండి, మార్కెట్లో కానివ్వండి కొంత అనిశ్చితి అనేది మాత్రం ప్రతి చోట ఉంటుంది. కానీ ఫార్మాసిటీ రద్దు కానీ, లేకుంటే మెట్రో రూట్ మ్యాప్ కానీ కొంతమంది సమర్థించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది దీని మీద వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. సో మొత్తం మీద ఈ ప్లానింగ్ మార్చడం వల్లే కొంత రియల్ ఎస్టేట్ మీద ప్రతికూల వాతావరణం ఏర్పడిందని చెప్పి బయట వినిపిస్తున్న మాట. దీనికి ఎంతవరకు మీరు? ఒకటండి, మీకు కేవలం ఇప్పుడు ఫార్మాసిటీ ఉంది శ్రీశైలం రోడ్లో అన్నారు. సో అక్కడ ఫార్మాసిటీ గురించి గత ప్రభుత్వం ఒక 8 సంవత్సరాల నుంచి ఇక్కడ ఫార్మాసిటీ మేము భారీ స్థాయిలో చేయబోతున్నాం, దానికి ఒక 30,000 ఎకరాల ఇలా ల్యాండ్ కూడా మేము ఒక 20,000 ఎకరాల ల్యాండ్ కూడా ఇట్లా కేటాయించాం, దాంట్లో అద్భుతమైన ఫార్మాసిటీని తయారు చేస్తున్నాం, రకరకాల కంపెనీలు తీసుకొస్తున్నాం, దాంట్లో జీరో లిక్విడ్ డిశ్చార్జ్, ఇట్లా రకరకాల వాళ్ళ ప్లాన్స్ అని ఇవన్నీ మేము చేస్తూ ఉన్నారు. కానీ ఫిజికల్గా వచ్చినప్పటికీ అన్ని పేపర్ కాగితాల మీదే ఉన్నాయి, కానీ ఫిజికల్గా అక్కడ ఎటువంటి డెవలప్మెంట్స్ అనేవి స్టార్ట్ కాలేదు. కంపెనీలకి ల్యాండ్ అలొకేషన్ కానివ్వండి, లేదా కొన్ని కంపెనీలు అక్కడ ఏదన్నా కట్టుబడులు వాళ్ళ కంపెనీలకి సంబంధించిన కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ చేయటం కానివ్వండి, లేదా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇన్నర్ డెవలప్మెంట్స్ కానివ్వండి, వాళ్ళు ఫిజికల్గా చేయలేదండి. దానివల్ల ఏమైంది, ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చెప్పింది, కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఎయిర్పోర్ట్ నుంచి ఫార్మాసిటీ అనేది ఒక 10 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో రేపు ఫ్యూచర్లో ఈ ఏరియాలో కొన్ని వేల సంస్థలు కనుక ఈ ఫార్మాకి సంబంధించినవి వస్తే అక్కడికి సంబంధించిన ల్యాండ్కి సంబంధించి అక్కడ వాటర్ కానివ్వండి, ఈ డ్రైనేజ్ వ్యవస్థలు కానివ్వండి, పొల్యూషన్ పరంగా కానివ్వండి, ఇలా రకరకాల ఇబ్బందులు ఉంటాయి. అది ఒక రెడ్ జోన్ లాగా అయిపోతుంది. దానికన్నా కూడా ఇక్కడ ఏదన్నా నూతనంగా ఇంకో సిటీ లాంటిది, ఒక స్మార్ట్ సిటీ లాంటిది నిర్మించుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. ఈ ఫార్మా సిటీ బదులు ఒక 10 ఫార్మా విలేజెస్ అనేది మేము డిజైన్ చేయాలనుకుంటున్నాము. ఒక చోట కాకుండా ఒక 10 ఏరియాలను ప్లాన్ చేస్తామని. మరీ ముఖ్యంగా మొన్న వాళ్ళ పేపర్లో కూడా అఫీషియల్గా కూడా ఒక 3 ఫార్మా విలేజెస్ని అనౌన్స్ చేశారు. ఒకటి వచ్చి నల్గొండ, ఒకటి వికారాబాద్, ఒకటి మెదక్లో అనమాట. సో ఆ దిశగా వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే 2 నుంచి 2,500 లేదా 3,000 ఎకరాల్లో మాత్రమే ఈ ఫార్మా విలేజ్ అనేది నిర్మించి దాంట్లోనే ఒక 20-30% ఏరియాని రెసిడెన్షియల్ టౌన్షిప్ల కింద వదిలేసి అక్కడ ఆ పర్టికులర్ SEZలో ఫార్మా విలేజ్లో పనిచేసే వాళ్ళకి సంబంధించిన పిల్లలు వాళ్ళు చదువుకోవడానికి స్కూల్స్ కానివ్వండి, లేదా వాళ్ళ నివాసం ఉండడానికి గృహాలు కానివ్వండి, కమర్షియల్స్ కానివ్వండి, అక్కడే డెవలప్ చేసి అటువైపే వాళ్ళు ఉండే విధంగా ఆ దిశగా అడుగులేస్తుంది ప్రభుత్వం. అదే మీరు కనుక
ఇప్పుడున్న ఫార్మాసిటీ ఏదైతే వీళ్ళు ప్లాన్ చేసింది వీళ్ళు రద్దు చేశారంటున్నారో, ఒక విధంగా చెప్తే మన ఈరోజు గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారం గమనిస్తే వీళ్ళు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రీజనల్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు మధ్యలో ఉన్న ఈ 30 కిలోమీటర్లు అనేది ఆ హైదరాబాద్ భవిష్యత్తుకి చాలా ఇంపార్టెంట్, అంటే చాలా క్రూషియల్. రేపు అనే రోజు సిటీ అనేది ఎక్స్పాండ్ అయినాక మనకి ల్యాండ్స్ కావాలి డెవలప్మెంట్కి కానివ్వండి, లేదు రెసిడెన్షియల్గా డెవలప్ చేయాలన్నా, గవర్నమెంట్ ఆఫీసెస్కి కానివ్వండి, మౌలిక వసతులు కల్పించాలి, ఇలాంటివన్నీ ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి వీళ్ళు ఏకాడికి ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ బయటికి ఇలాంటివన్నీ తరలించాలనేది వాళ్ళ మేజర్ ఇంటెన్షన్గా మనకు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంతా బాగుంది, అంటే కొత్త గవర్నమెంట్ కొత్త ప్లానింగ్స్తో ముందుకెళ్తుంది. కానీ పాత గవర్నమెంట్లో తీసుకున్న నిర్ణయాలు ఏదైతే ఫార్మాసిటీ వస్తుందో, మెట్రో రూట్ మ్యాప్, సో ఆ బేస్ మీద చాలామంది ఏంటంటే ఇన్వెస్ట్ చేసి ఉంటారు ఇప్పటికే. సో వీళ్ళంతా ఏంటంటే ఒక ధైర్యంలో ఉన్నారు. ఇప్పుడు ఏంటి రేట్లు తగ్గుతాయి పరిస్థితి ఏంటి? సో మరి ఒకవేళ మెట్రో రూట్ మ్యాప్ కానీ మార్చి ఫార్మాసిటీ కన్నా క్లస్టర్స్గా డివైడ్ చేసుకుని వెళ్తే మరి ఈ రేట్లు ఇలానే ఉంటాయా, తగ్గిపోతాయని చెప్పి ఒక గందరగోళ వాతావరణంలో ఉన్నారు. సో కొంతమంది ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలని చెప్పి అనేవాళ్ళు కూడా కొంత ఆలోచనలో పడ్డారు. సో మరి ఆ సైడ్ ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా మీరు? ఒకటండి, ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఫార్మాసిటీ అన్నారో దాన్ని రద్దు చేశారో దాంట్లో ఎటువంటి సందేహం లేదు. రద్దు చేశామని పూర్తిగా ఎక్కడ చెప్పలేదు. లేదు, చెప్పారండి. నిన్న వాళ్ళ ఆలోచన చెప్పారు రద్దు చేస్తున్నామని నిన్న క్లియర్గా శ్రీధర్ బాబు గారు ప్రకటించారండి. ప్రకటించిన తర్వాత 3 ఫార్మా విలేజెస్ను కూడా ఆయన స్పష్టంగా అనౌన్స్ చేశారు. సో దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మీరన్నట్టు ఈ ప్రాజెక్టులు అనేది ఇక్కడి నుంచి తరలి వెళ్ళిపోవడం వల్ల కానీ, ఈ రూట్ మ్యాప్లు మారటం వల్ల కానీ డెఫినెట్గా రియల్ ఎస్టేట్ రంగం మీద దాని ప్రభావం కొంత ఉంటుంది, లేకుండా అయితే ఉండదు. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ వస్తుందని చెప్పి, ఆ మెట్రో రైలు వస్తుందని చెప్పి ఆ పరిసరాలు డెవలప్ అయ్యాయి, అక్కడ చాలామంది పెట్టుబడులు పెట్టారు. సో ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ రానప్పుడు, ఆ పరిశ్రమలు అక్కడ లేనప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా కొంత ప్రజల్లో ఏంటంటే ఆ దిశగా పెట్టుబడులు పెడతాం అనేది తగ్గుతుంది. దానివల్ల ఏంటంటే కొంతకాలం అక్కడ డెఫినెట్గా ఆ డ్రాబ్యాక్ అనేది అయితే ఉంటుంది. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ 19,000 చిల్లర 20,000 ఎకరాల్లో ఫార్మాసిటీకి అనుకున్న స్థలంలో ప్రభుత్వం రేపు ఒక స్మార్ట్ సిటీ నిర్మిస్తానంటుంది, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని. మీరు అన్నట్లు ఫార్మా విలేజెస్ డెవలపింగ్ చేస్తే ఫార్మాసిటీ అక్కడి నుంచి మార్చి మరి ఫార్మాసిటీ విలేజెస్ డెవలప్ అవుతున్నప్పుడు రేట్లు ఎలా తగ్గుతాయి? ఫార్మా విలేజెస్ ఇప్పుడు ఎక్కడికైతే వెళ్తుందో ప్రజలు ఏం చేస్తారంటే వాటి చుట్టుపక్కల మళ్ళీ కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటారండి. ఇప్పుడు ఎవరైతే మీరు అన్నారు ఇందాక వేచి చూస్తున్నారని, ఆ ప్రజలందరూ ఏం చేస్తారంటే మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఆ పరిసరాల్లో మళ్ళీ కొత్త ఇన్వెస్ట్మెంట్స్, ఎందుకంటే అక్కడ కంపెనీలు ఇప్పుడు వికారాబాద్ అన్నారు, సో ఎక్కడ వస్తుందో ఆ చుట్టుపక్కల ఏంటంటే కొత్త ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ప్లాన్ చేస్తారు.